నంద్యాల పట్టణంలో గత వారం చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళలను మాటలతో నమ్మబలికి ఆమె మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు ప్రత్యేక బృందాల సహకారం కేవలం 3 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించినట్లు వెల్లడించారు. ఇళ్లకు అద్దెకు కావాలంటూ మహిళ ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెతో మాటలు కలిపి నమ్మకం సంపాదించి ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నట్లు గమనించి అవకాశాన్ని వినియోగించుకుని బంగారు చైను లాక్కొని పరారయ్యాడని వివరించారు. ఈ కేసులో మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన శివకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 2 తులాలు 2 గ్రాముల బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. త్వరితగతిన కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన బంగారు ఆభరణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం పోలీసుల చురుకుదనాన్ని చాటింది. ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 20వ తేదీన నంద్యాల 1వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి బాల్కొండ హాల్ ఏరియాలో చరిత అనే ఒక లేడీ ఉండేటువంటి ఒక ఇంటికి ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి ఇల్లు రెంట్కు కావాలని చెప్పేసి తాళం ఇవ్వమని చెప్పేసి అడిగి ఇంటిపైకి వెళ్ళి ఆ ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడి ఆమె ఇంట్లో ఉండగా వాటర్ కావాలని చెప్పేసి చెప్తే ఆమె ఇంట్లో నుండి వాటర్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చిన తర్వాత ఆమెను గొంతు పట్టుకొని నిర్బంధించి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారు 2.5 తులాల బంగారు తాలిబొట్టు చైన్ని తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ విషయంలో నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాది చరిత కంప్లైంట్ చేస్తే దాని మేరకు కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను నంద్యాల 1 టౌన్ సిఐ అయిన నేను సిసిఎస్సి సురేష్ సార్ మరియు మా సిబ్బంది సిసిఎస్ సిబ్బంది సాయంతో టౌన్లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలు మరియు ఈ ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి ఈ దినం సాయంత్రం సుమారు 5:30 టైంలో చెరువుకట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ ఒక అన్నోన్ పర్సన్ రావడం జరిగింది. అతన్ని విచారిస్తే అతని పేరు తమ్మిశెట్టి శివకృష్ణ, మహానంది మండలము తిమ్మాపురం గ్రామం అని తెలిసింది. అతను విచారిస్తే ఈ చైన్ స్నాచింగ్ చేసిన విషయం అడ్మిట్ అవ్వడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి 2.5 తులం చైను, తర్వాత నేరానికి ఉపయోగించిన బైక్ను సీజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే ఇతని యొక్క చెడు వ్యసనాలు మరియు ఇతనికి ఉన్నటువంటి అప్పుల వలన ఇతను ఈ దొంగతనం చేశానని చెప్పేసి మా యొక్క కన్ఫెషన్లో అతను చెప్పడం జరిగింది. పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఇళ్ళకి, తర్వాత అపార్ట్మెంట్లకి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఖచ్చితంగా మంచి నాణ్యమైన సీసీ కెమెరాలు బిగించుకోవాలని, ఆ కెమెరాల యొక్క మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చెప్పేసి, తర్వాత ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏదైనా సహాయం కోసం కానీ లేకుంటే ఇల్లు రెంట్స్ కోసం కానీ ఎవరైనా వస్తే వెంటనే డోర్లు తెరవకుండా వాళ్ళని విచారించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్లు తెరిచి ఇది చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ డౌట్గా ఉంటే 110 కానీ 112 కానీ లేకుంటే వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయాలని చెప్పేసి సమాచారాన్ని పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ బంగారు నగలు కానీ తాకట్టు పెట్టుకోమని కానీ లేకుంటే అమ్ముతామని కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.